యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణమైన తర్వాత వచ్చే భక్తులు కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలో అంతా కన్ఫ్యూజన్లో ఉండేది. దీంతో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య తగు చర్యలు తీసుకున్నారు. కొబ్బరికాయ కొట్టడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకుల సుధా, యాదాద్రి కౌన్సిలర్ ముక్కర్ల మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు, కొండపైన వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం అయిన నుంచి భక్తులకు కొబ్బరికాయ ఏడగొట్టాలనో తెలియక అంత అయోమయములు ఉండేది. మొత్తం క్యూ అయినంత చుట్టూ తిరిగొచ్చి దర్శనం అంతా అయినాక మళ్ళీ కిందికొచ్చి కొట్టాలంటే ఒక తిప్పలు ఉండేది. ఇవాళ నుంచి తిప్పలు తప్పింది. ప్రభుత్వ ఇప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు ఇవాళ క్యూ లైన్లకి వస్తుంటేనే తూర్పు రాజగోపురానికి ఎదురుగానే మళ్ళీ చుట్టూ తిరిగొచ్చి కూడా మళ్ళీ దర్శనం అయిపోయినాక కూడా మళ్ళీ కొబ్బరికాయ కొట్టొచ్చు. ఇవాళ నుంచి సౌలత్ ఏర్పాటు చేసింది అనుకోరాదు. ఇగో తూర్పు రాజగోపురానికి ఎదురుగానే ఉంటది కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంది కదా, అగో గాడనే పొద్దుగాలనే దర్శనం చేసుకొని వచ్చి ప్రభుత్వ ఇప్పు గారు ఓపెన్ చేసిండు. అట్లనే గుట్ట అంతా కలదిరిగి వచ్చి సల్వ పందిర్లు వేయాలి, ఎండలు బాగా కొడుతున్నాయని అధికారులను సూచించిండ్రు. గట్లనే రాత్రిపూట ఎవరన్నా నిద్రయ్యేనికి వస్తే కూడా గాసాలోతు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించిండ్రు.